ఆది శంకరాచార్యులు చెప్పిన తత్వం అద్వైతం. ఈ ప్రపంచం మాయ. మనకు నిజంగా కనిపిస్తున్నా ఇది వాస్తవం కాదు. ఏ దేవుడు వేరుగా లేడు. మన మనసులో ఉన్న ఆత్మే అసలు పరమాత్మ. మనం ఎవరు అనేది పూర్తిగా తెలుసుకుంటే మనమే బ్రహ్మం అనేది అర్థమవుతుంది. మోక్షం అంటే బ్రహ్మంతో ఒకటైపోవడం. నువ్వు నేను అన్న భావన పోవాలి. దేవుళ్ళు అన్నీ ఒకే సత్యాన్ని చూపించే రూపాలు మాత్రమే. ఉదాహరణకి నీటిలో ఒక కర్ర ఒరిగిపోయినట్లు కనిపిస్తుంది, కానీ నిజానికి అది ఒరిగిపోలేదు కదా. అలాగే మనం పరమాత్మ నుంచి వేరుగా ఉన్నట్లు అనిపించడమే, కానీ నిజంగా అంతేమి లేదు అని ఆది శంకరాచార్యులు చెప్తారు. అలాగే రామానుజాచార్యులు చెప్పిన తత్వం విశిష్టాద్వైతం. ఈ ప్రపంచము వాస్తవమే. దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. మనం అంటే జీవులు, ఈ ప్రపంచం అంటే ప్రకృతి, దేవుడు. ఇవన్నీ కూడా వేరువేరు స్వరూపాలు, కానీ ఇవన్నీ పరమాత్మ అయిన విష్ణువులో భాగాలే. మనం పరమాత్మతో ఒకటే కాదు, ఆయన సేవలో ఉండే బంట్లు లాంటి వాళ్ళం. మోక్షం అంటే విష్ణువు పాదసేవ పొందడం. ఆయన కృప వల్ల మనం ముక్తి పొందగలడం అంటే మనం భక్తితో ఆయన్ని ఆశ్రయించాలి. ఉదాహరణకి పరమాత్మ అనే చెట్టు ఉంటే మనం అందులో ఆకుల్లాంటి వాళ్ళం. మనం చెట్టులో భాగమే, కానీ చెట్టు కాదు కదా. అలాగే మనం దేవుడికి సంబంధించిన వాళ్ళం, కానీ దేవుడు కాకపోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే ఆది శంకరాచార్యులు చెప్పింది మనమంతా ఒకటే, బ్రహ్మమే సత్యం, జీవులు వేరుగా లేవు అని. రామానుజాచార్యులు చెప్పింది మనము వేరే, దేవుడు వేరే, కానీ ఆయనకు అంకితంగా జీవించాలి అని.